అందరికీ నమస్కారం. మన యూట్యూబ్లో మన లక్ష్మీ నరసింహస్వామి యంత్రం ఈ విధంగా ఉందండి. నేను ఈ రచ్చరేఖ మీద రాసి చూపిస్తున్నాను. ముందుగా మనకు రచ్చరేఖ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న రచ్చరేఖలో మనం ఏదైనా పెన్ను, ఏ పెన్ అయినా పర్వాలేదు, ఇలాగ రాసుకోవాలండి. ఇలా కరెక్ట్గా రాసుకోవాలి. ఇక్కడ మనకి ఇది రాస్తున్నాం, లక్ష్మీ నరసింహస్వామిది రాస్తున్నాం యంత్రం. 1 2 3 4 5 మనం 5 ఒక గీతలు వచ్చేటట్టు రాసుకోవాలి. 2 3 4 5 అలాగనే నిలువున 3 గీతలు ఉంటాయి. 1 2 3 ఈ విధంగా రాసుకొని అక్కడ దుమ్ దాకం ఇస్తే దుమ్, క్షం, అలానే క్షం. ఇది గ్రహ 30 0 ఉంటుంది. ఇది క్షే, ఇది ఓం, ఇది ఓం, ఇది ఓం, ఇది వం, యం, వం, వం. ఈ విధంగా రాసుకోవాలి. తుమ్, త్రిం, సం, సోం. ఈ విధంగా మనం యంత్రాన్ని రాసుకోవాలి. నేను చూపించిన ఈ యంత్రాన్ని యంత్రం అదేవిధంగా రాసుకున్నాను. మనం ఈ విధంగా రాసుకున్న యంత్రాన్ని పిల్లలకి, మరి అలాగనే పెద్దలకి, ఎవరికైనా ఇది ఏదైనా గాలి బూలి ఏదైనా పట్టినా ఈ యంత్రాన్ని కట్టుకుంటే ఎలాంటి భయం అనేది ఉండదు. మరి పిల్లలకి జడుపు అనేది ఉండదు. ఇలా మలుచుకొని తాయెత్తులో పెట్టుకొని కట్టుకోవాలి. ఓకే, ఇది చాలా మంచి యంత్రం అండి. మన పూర్వీకులు